అయినటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే కామ్రేడ్ ఐలయ్య గారని మనం గర్వంగా చెప్పవచ్చు. ఐలయ్య గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఐలయ్య గారి ఆశయాలు మన మధ్య ఉన్నాయి. సుజాత నగర్లో కానీ లేదా కొత్తగూడెంలో కానీ జులూరుపాడులో కానీ మనుగూరులో పాలవంచలో ఏనుకూరులో ఇలా సందుగుండలో కామ్రేడ్ ఐలయ్య గారు పెద్ద పెద్ద ఉద్యమాలు పెద్ద పోరాటాలు చేశారు. మనందరం కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళని కోరుతున్నాను. రెండవది, ఐలయ్య గారు నిరంతరం పరితపించింది రైతుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి. ఇక్కడ చాలామంది అత్యధిక శాతం సిపిఎం వారు ఉన్నారు, సిపిఎం అభిమానులు ఉన్నారు, ఇతర పార్టీల వారు ఉన్నారు. కానీ వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకందరికీ తెలుసు 3 వ్యవసాయ చట్టాలను తెచ్చారు. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి రద్దు చేయించాం. ఇప్పుడు మార్కెట్ పేరుతో మరో చట్టం వచ్చింది. దాని సారాంశం ఏమిటనంటే మన వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసి కంపెనీల చేతుల్లో పెట్టబోతా ఉన్నారు. మనందరికీ ఒకటి అర్థం కావాలి, ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవసాయ దేశం మనది. మొదట అమెరికా, రెండోది రష్యా, మూడోది భారతదేశం. అమెరికాలో కానీ రష్యాలో కానీ కొన్ని పంటలు పండవు, కానీ 365 రోజులు అన్ని దేశాలకు అవసరమైన పంటల పండగలిగే అతి కొన్ని దేశాల్లో మన దేశం ఒకటి. కాబట్టి మన దేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి తీసుకొని ఎగుమతి ఆధారిత పంటలు పండించి విదేశాలకి వాటిని ఎగుమతి చేసి డాలర్లు సంపాదించడానికి మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్లకి అనుకూలంగా ఉంటా ఉన్నారు. ఐలయ్య గారికి మనం అర్పించాల్సిన నివాళులు ఏమిటనంటే, మేము కార్పొరేట్ వ్యవసాయాన్ని అడ్డుకుంటాం, కార్పొరేట్ వ్యవసాయాన్ని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీని ఓడిస్తాం అనే పద్ధతిలో మనం ముందుకు రావటమే కామ్రేడ్ కాసాని ఐలయ్య గారికి మనం అర్పించే నివాళి. ఈ రెండోది ఏమిటి, మనం చూస్తూ ఉన్నాం కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదు, ఓడిపోతున్నారు, సీట్లు పోయినాయి. ఓకే, సీట్లలో మేము తగ్గి ఉండవచ్చు, కానీ అమెరికా పరిస్థితి ఏమిటి? మొన్నటిదాకా ఏం చెప్పాం అమెరికా గురించి? ప్రపంచంలో చాలా గొప్ప దేశం అని, ప్రజాస్వామ్య దేశం అని, తిరుగులేని దేశం అని చెప్పాం. కానీ వాళ్ళు అమెరికా చేస్తుంది ఏమిటి? అమెరికా విధానాలు ఎలా ఉన్నాయి? వారు అంటారు పాలిస్తీనాలో ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి పాలిస్తీన్ వెళ్ళిపోవాలి, పనామా కాలం మాకు కావాలి, కెనడా మాతో కలవాలి, ఇంకే దేశమన్నా మాతో కలవాలి, మేము చెప్పినట్టు మీరు వినాలి. ఏమన్నా మీరు ప్రపంచానికి బాస? ప్రపంచాన్ని ఎలాలని చూస్తూ ఉన్నారా? ప్రపంచం మీ కాళ్ళ కింద ఉండాలని చూస్తూ ఉన్నారా? అప్పుడు అమెరికా ఎందుకు ఈ పని చేస్తూ ఉంది? ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగాలు దొరికినాయి, ఇవాళ ఉద్యోగాలు దొరకటం లేదు. ఒకప్పుడు అమెరికాలో కొనుగోలు శక్తి బాగా ఉంది, ఇవాళ అమెరికాలో కొనుగోలు శక్తి లేదు. ప్రపంచమంతా పరిశ్రమలు మూతపడతా ఉంటే, నిరుద్యోగం ఉంటా ఉంటే, ప్రపంచంలో నిరుద్యోగం లేకుండా బాగా కొనుగోలు శక్తి పెరుగుతున్నటువంటి అతి ముఖ్యమైన దేశం ఏమిటనంటే సగర్వంగా చెప్పొచ్చు ఎర్ర జెండా దేశం, అది చైనా దేశంలో మాత్రమే ఈ పని జరుగుతూ ఉంది. మోడీ గారిని మేము ఏమంటా ఉన్నాం, మీరు చైనాకు అనుకూలంగా ఉండబాకండి, అమెరికాకు అనుకూలంగా ఉండబాకండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎందుకు మీరు నిలబడరు? మీరేంటి మొన్న అమెరికా వెళ్ళారు, ఏం మాట్లాడొచ్చారు? మన పిల్లలకు బేడీలు వేయించి గొలుసులు కట్టి విమానాల్లో దించుతూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే దాని గురించి మోడీ గారు మాట్లాడలేదు. అమెరికా అధ్యక్షుడితో దేని గురించి మాట్లాడారు? 60,000 కోట్ల ఆయుధాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవటానికి ట్రంప్ గారితో ఒప్పందం చేసుకున్నారు. ఇంకొక ఒప్పందం ఏంటో తెలుసా? ఎలన్ మాస్క్తో ఒప్పందం చేసుకొని ఆయన తయారు చేసేటటువంటి బ్యాటరీ కార్లని బొంబాయిలో అనుమతించడానికి సంతకం పెట్టొచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను, ఎలన్ మాస్క్ అమెరికాలో 30,000 మంది ఉద్యోగులను తొలగించాడు. ఏ నాయకత్వంలో ఉద్యోగంతో అందరికీ సోకాజ్ నోటీసులు ఇస్తా ఉన్నారు? అలాంటి ఎలన్ మాస్క్ భారతదేశానికి వచ్చి ఉద్యోగాలు కల్పిస్తాడా? ఎందుకు ఎలన్ మాస్క్ అని మీరు అనుమతించారంటే దీంట్లో ఏమీ లేదు. ఒక్కటే ఒక కారణం ఏమిటంటే, ఇక్కడికి ఎలన్ మాస్క్ భారతదేశానికి వస్తే అంబానీలకి, అదానీలకి, టాటాలకి, ఇతర కార్పొరేట్లకి అమెరికాలో, యూరోప్లో వ్యాపారాల్లో ఓటాలు లభిస్తాయి. అంటే వారి ఓటాలు పెరగటానికి, కార్పొరేట్ ఓటాలు పెరగటానికి ఎలన్ మాస్క్ అని ఇక్కడికి తెచ్చారు. మేమనేది ఏమిటనంటే, ఆయన తయారు చేసే కారు ₹1 కోటి అవుతా ఉంది. అదే కారును చైనా వాళ్ళు 20 లక్షలకు తయారు చేస్తా ఉన్నారు. 20 లక్షలు ఎందుకు తీసుకోకూడదు? కోటి ఎందుకు తీసుకోవాలి? ఇంకెందుకు బేరం చేయకూడదు? 2 దేశాలు ఉన్నప్పుడు, ఆ 2 దేశాలు పోటీ పడుతున్నప్పుడు, ఆ 2 దేశాలను ఉపయోగపెట్టుకొని ఎవరి పక్షం కాకుండా స్వపక్షంగా ఉండి భారతదేశం
బాగుపడాలని కోరుకోవాలి. ఇవాళ భారతదేశం బాగా అభివృద్ధి చెందాలి, బాగా స్వచ్ఛందంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ప్రపంచంలో సగర్వంగా అన్ని దేశాల కంటే ముందుకు పోవాలని కోరుకునేది మేము చెప్పగలం. అది కమ్యూనిస్టు మాత్రమే కోరుకుంటా ఉన్నారు. భారతదేశం మమ్మల్ని మించి భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు, అభిమానించే వాళ్ళు ఎవరున్నారు? మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం, కార్మికుల గురించి మాట్లాడుతున్నాం, వ్యాపారస్తుల గురించి మాట్లాడుతున్నాం, ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నాం, భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాం, మహిళల గురించి మాట్లాడుతున్నాం, దేశం ఉన్నతంగా ఉండాలని మాట్లాడుతున్నాం. మోడీ గారి విధానాలు ఏమిటి? వారు చెప్తారు మేము దేవుడికి వ్యతిరేకంగా. చాలా మంది మా మీద ప్రచారం ఏమిటనంటే కమ్యూనిస్టులు అంటే మేము దేవుడికి వ్యతిరేకం కాదు, మేము దేనికి వ్యతిరేకం? దేవుడి పేరుతో జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకం. మనకందరూ తెలుసు. మన దగ్గర మన పక్కన పాలవంచ నవభారతలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నవభారత్ దాటిన తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర ముత్యాలమ్మ ఉంది. నవభారత్కు పోవాలనంటే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టాలి, ముత్యాలమ్మకు పోవాలంటే కోడిని కొయ్యాలి. అంటే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ ఇష్టం, ముత్యాలమ్మకి కోడంటే ఇష్టం. కోడిని కోసేవాడిని కోడిని కోస్తాడు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు, బాగా కొబ్బరికాయలు కొట్టుకుంటారు. నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నం ఏమిటనంటే నేను కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొట్టండి, కోడిని కొయ్యమంటే కోడిని కొయ్యండి, నేనేం చెప్తే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ సిద్ధాంతాన్ని పాటించాలి, మహిళలు ఎలా ఉండాలి, అలాగనే ప్రజల సమస్యలు అడిగితే వీటిలో మునగండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరేది మిత్రులారా, కార్మికులని, రైతుల్ని, పేదల్ని మతం పేరుతో చేలుస్తా ఉన్నారు. ఆరాధన మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అమెరికాలో క్రిస్టియన్లు ఉన్నారు, యూరోప్లో క్రిస్టియన్లు ఉన్నారు, ఇంకొక దేశంలో ముస్లింలు ఉన్నారు. మన భారతదేశంలో 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, 20 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. మత సామరస్యం ఉంది. మన భారతదేశం లౌకిక తత్వాన్ని కోరుకుంటా ఉంది. అలాంటి లౌకిక తత్వాన్ని స్థానంలో హిందుత్వాన్ని, మతోన్మాదాన్ని తీసుకొని రావటానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ వేదిక మీద చూశారు మీరు, ఒక్క బీజేపీని తప్ప అన్ని పార్టీలను పిలిచాం. ఎందుకనంటే బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని నిలబెట్టాలి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, అందరినీ కలపాలి. రేపు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభలో తమిళనాడులో మదురైలో జరుగుతున్నాయి. ఆ మహాసభల్లో బీజేపీని ఎలా నివారించాలి? బీజేపీని నివారించడం అంటే మన పరిశ్రమలు కాపాడుకోవాలి, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. అసమానతలు ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే ఇవాళ ప్రతి తల మీద మీరు అనుకుంటారు, అమ్మా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు అప్పు లేదనుకుంటారు. ఒక్కొక్క తల మీద 87,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు మోడీ గారు. మీ ఇంట్లో కనుక 5 ఉంటే 4 లక్షల కోట్ల అప్పు ఉంది. కాబట్టి వీటన్నింటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఐలయ్య గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లటం అని అంటే మనం తీసుకోవాల్సిన శపథం మతోన్మాదాన్ని, కార్పొరేట్ను ఓడిస్తాం ఖచ్చితంగా. సుజాత నగర్ లో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఎన్నికల్లో ఐలయ్య గారు ఆశయాలను నిలబెట్టాలంటే సుజాత నగర్ పంచాయతీని గెలిచి చేస్తాం, ఐలయ్య గారికి అంకితం ఇస్తాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఆ పద్ధతిలో మీరందరూ ముందుకు పోవాలని కోరుతూ ఐలయ్య గారికి జోహార్లు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. జోహార్.